హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో మాయా అంటూ 15న మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ ఆమె మాయ చేసేసారు. ఆమె మాయలో చాలామంది పడిపోయారు అండ్ మనం కూడా ఆ కోవలోకే వస్తాం. సో ఎస్తర్ గారు మన ముందు ఉన్నారు. సో ఆ మాటల్లో ఈ మాయ గురించి అండ్ చాలా విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? యా సూపర్. రైట్, సో మాయా రిలీజింగ్ ఆన్ 15th. యెస్. ఒక థ్రిల్లింగ్ జోనర్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్తో ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. మీరు ఈ కథ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? ఒకటి డిఫరెంట్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్. నేను ఇంతకు ముందు చేసిన దానికి దీనికి సంబంధం లేదు. కొత్తగా అనిపించింది. ఇంకొకటి ది స్టోరీ, స్క్రిప్ట్ చూసేటప్పుడు హారర్ థ్రిల్లింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఓవరాల్ ఇట్ ఆల్ కమ్స్ లైజ్ ఆన్ అ బెడ్ ఆఫ్ ఎమోషన్. సో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రెడ్ ఉండటం వల్ల సినిమా మొత్తం ఆడగలుగుతుంది అండ్ సినిమాకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అది నాకు చాలా నచ్చింది. సో ఒప్పుకున్నాను. అందువల్ల ఒప్పుకున్నాను. Yes. అండ్ హర్రర్ మూవీ నాకు తెలిసి ఫస్ట్ మూవీ హర్రర్కి హారర్ అంటే కాదు, నో, ఐరావతం ఒకటి ఐరావతం చేశాను. చేశారు. ఐరావతం అండ్ ఇది కాకపోతే ఈ స్టిల్ మనకి ఐరావతం స్టిల్ని గుర్తు అవును, చేస్తుంది. అవును. ఆ కూర్చునే అండ్ ఆ లుక్స్, ఇంటెన్స్ ఆఫ్ లుక్స్. Hmm. సో మీరేమో ఆల్వేస్ స్మైలింగ్, మీకు వచ్చే క్యారెక్టర్లేమో ఇలాంటి సీరియస్ క్యారెక్టర్స్ లేదా భయపెట్టే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. దీన్ని చూసి మేము మాట్లాడలేము ఈ ఫోటో చూసి. అండ్ ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే విల్ ఫీల్ లైక్ ఫాలోయింగ్ ఇన్ లవ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఫర్ మీ ఎలా ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఫీల్డ్ లో ఉండటం గివ్స్ దెమ్ దట్ అడ్రినలిన్ రష్ ఆర్ గివ్స్ దెమ్ దట్ ఎనర్జీ. ఒక ఏమంటారు ఇది వస్తుంది కదా, కిక్ వస్తుంది. సో అది నాకు ఈ ఫీల్డ్, ఫర్ మీ మై ఫిల్మ్ ఫీల్డ్ ఇస్ లైక్ మై గ్రౌండ్. సో నాకు ఎలా వదిలేస్తే ఎటు రన్ చేయాలి, ఇటు రన్ చేయాలా, ఇటు రన్ చేయాలా అలా అనిపిస్తుంటుంది. సో దీస్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ మీ. సో జనాలు క్యారెక్టర్స్ చూసి జడ్జ్ చేసేస్తారు. దే థింక్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్ ఆర్ అవర్ రియల్ క్యారెక్టర్స్. బట్ ఫర్ మీ ఆర్ నన్ను మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి నా రియల్ క్యారెక్టర్ కి ఆపోజిట్ గా ఉండి ఛాలెంజింగ్ గా ఉన్న ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్ చేయడానికి ఒక గేమ్ లాగా ఉంటుంది. ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లైక్ గేమ్. ఒకసారి అందరూ పక్కనే వెళ్ళి రోల్ కెమెరా రోలింగ్ అనేటప్పుడు ఐ ఎంటర్ దట్ ప్యారలల్ యూనివర్స్, ఐ బికమ్ దట్ అనదర్ హ్యూమన్ బీయింగ్. సో యాక్టర్కు ఉన్న ఒక పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే ఒక్క లైఫ్ టైంలో చాలా లైఫ్ టైమ్స్ బ్రతకొచ్చు. సో నేను ఎస్తర్గానే ఉన్నప్పుడే నేను మాయాలా కూడా బ్రతకొచ్చు. నేను ఇంకో నా సంస్కార కాలనీ వరల్డ్కి వెళ్ళి రావచ్చు, రెక్కీ వరల్డ్కి వెళ్ళి రావచ్చు, డెవిల్ వరల్డ్కి వెళ్ళి రావచ్చు. సో ఆ విండో, ఆ డోర్ అనేది ఒక యాక్టర్కి ఉంది. ఐఎమ్ మేకింగ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. రైట్, సో యా డెవిల్ గురించి వచ్చింది కాబట్టి మొత్తం కథ మీ వల్లే టర్న్ అయిపోయింది అక్కడ. ఎందుకు ఆ డోర్ ఓపెన్ చేశారు? ఇది మీకు ఒక క్వశ్చన్ కూడా డైరెక్ట్ గా ఒక మీమ్ లాగా వచ్చింది ఇది. నిజంగా చెప్పేటప్పుడు కీ క్యారెక్టర్ విని ఉంటారు. కానీ నిజంగా ఒక అవును, మీది కీ క్యారెక్టర్ సినిమాలో చూసిన వాళ్ళకి బాగా కరెక్ట్ అవుతారు. ఆ కీ క్యారెక్టర్ తాళం చెవి చాలా ఇంపార్టెంట్. ఆ కీతో జరిగే క్యారెక్టర్ ఇది. అండ్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. చాలా అమాయకంగా, చాలా నెమ్మదిగా, అంటే మీ ఉన్న ప్రెసెంట్ ఉన్న సినారియోస్ కి డిఫరెంట్ గా ఉంది. సో డెవిల్ చేయడం ఎలా అనిపించింది? చాలా మంచిది అనిపించింది. అంటే ఈ మధ్య నాకు డైరెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పేటప్పుడే ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ దట్ నా క్యాలిబర్ని వాళ్ళు గుర్తిస్తూ, ఎందుకంటే ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ ఎప్పుడు ఎలా అంటే ఒక్క క్యారెక్టర్ చేసామా, ఆ క్యారెక్టరే మన రియల్ క్యారెక్టర్, మనం అంతే చేయగలుగుతామని ఒక లైన్ పెట్టి ఒక తాళం వేసి కీ సముద్రంలో విసిరేస్తారనమాట. ఇంకా ఎప్పుడు లైఫ్లో కొత్తది ప్రయత్నించలేమన్నట్టు చేస్తారు. బట్ అలాంటి ఒక ఇండస్ట్రీలో, అలాంటి ఒక సమాజంలో నా గురించి కొత్తగా ఆలోచించి నాకు కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయగలుగుతారా చూద్దాం అన్నట్టు ఛాలెంజింగ్ ఇస్తున్నారు అనేది నాకు చాలా హ్యాపీనెస్. సో డెవిల్ది కూడా తను నాకు లుక్ నరేట్ చేసేటప్పుడే ఐ వాజ్ లైక్ వావ్, ఈ లుక్లో నేను ఎప్పుడు నేను ఊహించుకోలేదు. సో ఆ కారైకుడికి వెళ్ళడం, అంత పెద్ద ఇంట్లో ఒక్కరోజు ఒక్క లైఫ్ టైం టు బి అ పని మనిషి. ఇప్పుడు లైఫ్లో నేను ఏదేదో అవ్వచ్చు, ఆఫీసర్ ఏదేదో అయిపోవచ్చు, కానీ ఒక పని మనిషిగా బ్యాక్ ఇన్ టైం వెళ్ళి బ్రిటిష్ కాలంలో పని మనిషి నేను అవ్వలేను ఈ లైఫ్లో. బట్ దాట్ ఆపర్చునిటీ నాకు డెవిల్ ఇచ్చింది. సో అది నాకు నచ్చింది. ఆ కాస్ట్యూమ్స్ నుంచి లుక్, హెయిర్ స్టైల్, ఆ పెద్ద ఇంట్లో ఆ ఉండడం, అదంతా ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఏమంటారు, ఎంతసేపు స్క్రీన్ మీద ఉన్నాం అనేది కాదు, ఉన్నంత సేపులో ఏం చేస్తున్నాం అనేది. సో అది సేపు టైమింగ్ తక్కువ ఉన్నా దాంట్లో నాకు ఇచ్చిన ప్రయారిటీ అండ్ దాంట్లో ఇచ్చిన క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ కూడా కీ క్యారెక్టర్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ప్రొడ్యూసర్స్. అన్ని ఇప్పుడు కాదు, నా లైఫ్లో
పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి డైరెక్టర్స్ కానీ నా గురించి ఆలోచించి నాకు ఒక సెపరేట్ స్పేస్ ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఎస్తర్ గారు దయ్యాలను నమ్ముతారా? లేదు, అంటే దయ్యం ఉన్నారనేది తెలుసు, బట్ దయ్యాల్ని నమ్మట్లేదు, నేను దేవుడిని నమ్ముతాను. అంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్ దేర్, నెగటివ్ ఎనర్జీ ఇస్ ఆల్సో దేర్ There, అంటాం yes, కదా. they are there, but I don't believe in them. I believe in the good energy. I believe in God. I believe in the good things. Bad is there. Let it be. Ante. దాని పని దాన్ని, మన పని మంది. Ante. భయపడుతూ ఉంటే భయపెడుతూ ఉంటుంది. Ante. Ante. అంతే. దేవుడిని భయపడే వాళ్ళని దేవుడు చూసుకుంటారు, దయ్యాల్ని భయపడే వాళ్ళని దయ్యాలు చూసుకుంటారు. సో నేను దేవుడిని భయపడి నన్ను దేవుడు చూసుకుంటే చాలని ఉన్న బ్యాచ్ నేను. సూపర్. సో వాట్ ఈస్ ఎస్తర్ ఇఫ్ నాట్ అన్ యాక్టర్? If not an actor, Esther is many things. Esther is also an actor, but other than that, Esther is a singer, Esther is a musician, Esther is a orator, likes to speak. Esther is nature lover. నాకు నేచర్లో ఉండటం చాలా ఇష్టం. మేబీ బీయింగ్ ఇంటూ ఫార్మింగ్, బీయింగ్ విత్ యానిమల్స్. నేను కూడా. అవునా? బీయింగ్ విత్ యానిమల్స్ అండ్ బీయింగ్ వన్ ఇన్ నేచర్ నాకు చాలా ఇష్టం. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఐ థింక్ ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ వన్ థింగ్. నాకు చాలా థింగ్స్ వేరే వేరే నా మూడ్ని బట్టి, పరిస్థితిని బట్టి నేను ఎక్స్ప్లోర్, అంటే నాకు ఇంకా నేను ఒక్కటే అన్నంత చాయిసెస్ నేను ఇంకా చూడలేదు. ఐ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. అన్ని చూశాక I will be able to decide what is the one thing I like. But now I'm still in the process of exploring. I'm exploring life. So I want to do many things. I want to know many things. Yeah. ఫ్యూచర్లో ఎస్తర్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ చేశాను యాక్చువల్లీ. కన్నడ సినిమా వేకెంట్ హౌస్ అని ఒకటి అవును. చేశాను, ద వేకెంట్ హౌస్. అవును. తెలుగులో ఇంకా అది తెలుగులో ఎందుకు రాలేదు అది? అండ్ చాలా గట్టి ప్రమోషన్స్ జరిగాయి. అండ్ ఆల్సో వి హర్డ్ కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఎందుకు తెలుగులో ఇంత డిలే? తెలుగులో డిలే అని ఏం లేదు. తెలుగులో ఆల్రెడీ నేను నటిగా వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ నా ప్రాజెక్ట్ నేను సపరేట్గా చేయాలని లేదనేది ఒకటి. ఇంకొకటి, అది కన్సీవ్ అయ్యేటప్పుడు మన ఫామ్ హౌస్ ఉండేది మ్యాంగ్లూర్ కమ్స్ ఇన్ కర్ణాటక. సో అది సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత ఆ పరిస్థితుల్లో అప్పుడు నేను ఏమంటారు, ఎంత ఇది ఏమంటారు, మ్యాట్ ఎంత ఉందో అంతే కాళ్ళు వదిలేయాలంటారు కదా, బెడ్ కింద లాంగ్ లెగ్స్ వద్దని చెప్పి నాది ఇంతే చేద్దాం, ఫస్ట్ ఇంతలో చేసి చూద్దాం, దాని తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ అవన్నీ తర్వాత, ద సినిమా విల్ డిసైడ్ ఇట్స్ డెస్టినీ. బట్ నేను చేసేంత వరకు ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు అయ్యేంత వరకే చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. లాంగ్వేజ్ ఇదే చేయాలి అదే చేయాలి అనుకోలేదు. కర్ణాటకలోనే ఉన్నాం కాబట్టి కన్నడ బ్యాక్గ్రౌండ్లో అలా చేసామన్నమాట. కానీ అప్పుడు కూడా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చాలా నర్వస్నెస్, జనాలు ఏమంటారు, ఏం రెస్పాన్స్ వస్తుంది. నటిగా ఓకే, బట్ డైరెక్టర్గా అండ్ రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఒక 9 డిపార్ట్మెంట్స్లో పనిచేసి ఒక అమ్మాయి ఫస్ట్ టైం. సో సమాజానికి లేదా ఇండస్ట్రీకి కూడా చాలా ఇట్స్ టూ మచ్ టు అబ్జార్బ్. సో హౌ విల్ దే రిసీవ్ ఇట్ అనేది నాకు చాలా ఉండే. బట్ పీపుల్ రిసీవ్డ్ ఇట్ వెరీ వెల్. చాలా మంచి రెస్పాన్స్, రివ్యూస్ 3.5, 4 స్టార్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కూడా మాట్లాడుతున్నారు. తెలుగు రిలీజ్కి కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు. సో లెట్స్ సీ, ఇప్పుడు ఇంకా డిస్కషన్లో ఉంది. దేవుడి దేవల్ల అంత బాగా జరిగితే అది థ్రిల్లర్ హారర్ జోనరే కదా? ఎస్, అది థ్రిల్లర్ హారర్ విత్ ఫిలాసఫికల్. అది ద అండర్లయింగ్ సబ్జెక్ట్ ఇస్ ఫిలాసఫీ, బికాజ్ ఐఎమ్ ఫిలాసఫికల్. అది ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ మీద నడుస్తూ ఉంటుంది. కానీ మాకు అలా కనిపించరు ఫిలాసఫికల్ గా, చాలా అవును, హార్ట్ఫుల్ గా అండ్ ఓపెన్ మైండెడ్. అంటే అది ఫిలాసఫీ చెప్పినట్టు ఉండదు, ఇట్ ఫీల్స్ లైక్ ఒక మంచి మాట వింటున్నాం అనే ఫీల్ వస్తుంది. అవును, అంతే. సో నా సినిమా కూడా అంతే ఉంటుంది. మీకు ఏదో ఒకటి చూస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. అట్ ది ఎండ్ ఇస్ వెన్ యూ ఫీల్ దట్ ఓ ఐఎమ్ టేకింగ్ సంథింగ్ హోమ్ వెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద థియేటర్. అది సేమ్ లైక్ హౌ ఇట్ ఈస్, నాతో మాట్లాడుతున్నట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మ్యూజిషియన్ అనే దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? చూద్దాం. తెలుగులో నా కన్నడ వర్క్ చూశాక కొందరు అడిగారు, అప్రోచ్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారా నా సినిమాకి అని. ఒకటి టైం కన్స్ట్రెయింట్, షూటింగ్ అండ్ ప్రమోషన్స్కి నాకు టైం సరిపోవట్లేదు. బట్ చూద్దాం, అంతా బాగా కలిసి వస్తే డెఫినెట్లీ చేస్తాను. ఎస్తర్ గారు కూడా పాట పాడి చాలా కాలం అయినట్టుంది. పాడుతూనే ఉన్నాను కదా. అలా పాడడం వేరు, ఒక మూవీకి ఎస్, మూవీకి కూడా అంతే అవకాశం. అది చేస్తున్నాను కదా అని వాళ్ళు ఏమంటారు ఆబ్లిగేషన్ గా పెట్టొద్దు. ద సినిమా అడగాలి, ఆ సినిమాలో ఆ స్పేస్ రావాలి, నేను చేస్తే బాగుంటుంది అని రావాలి, అప్పుడు చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఎస్తర్ ఈజ్ అన్ యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, స్క్రీన్ ప్లే అండ్ ఇంకా కెమెరా చేయరా? అసలు ఇంకా టచ్ ఆ జోనర్కి వెళ్ళలేదు. అది మీరు సేఫ్.
అవును, ఎందుకంటే మీరు పని చేస్తుంటే నేను చేసే పని రికార్డ్ ఎవరు చేస్తారు? సమ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ డూయింగ్ ద కెమెరా వర్క్ అండ్ డూయింగ్ ద యాక్టింగ్ వర్క్ ఆల్సో. సో ఏమో మీరు ఇంకా దాంట్లో కూడా వెళ్ళిపోతే ఒకటే క్రాఫ్ట్ వేసేయచ్చు మొత్తం అన్నిటికీ, మళ్ళీ అన్ని రాసి కింద అన్ని ఒక రాసి పేరు. కింద ఒక పేరు వేస్తున్నారు అని అయిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. సో అలాగే ఏమన్నా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? నేను పాటలు ప్లాన్ రాయడము? చేయను. పాటలు రాస్తాను. పాటలు ఆల్రెడీ ముందు నుంచి రాస్తున్నాను. నేను కొంకణిలో రాస్తున్నాను. ఆల్బమ్స్ అవన్నీ చేశాను. ఓకే. వేరే ఇంకో కన్నడలో కూడా నేను రాశాను. తెలుగులో రాయాలంటే అది వొకాబులరీ మొత్తం ప్రాపర్‌గా వచ్చుండాలి. yes. లేకపోతే ట్రాన్స్‌లేటర్ పెట్టుకోవాలి. అక్కడి దాకా నేను ఇప్పుడు వెళ్ళలేదు. నేను ఏది కూడా ఈ సినిమా చేసేటప్పుడు కూడా అన్నిటిని నేనే చేయాలనే ఫీలింగ్స్ చేసింది కాదు. పని నాకు ఇప్పుడు 10 ఇయర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పని చేస్తూ నేర్చుకున్నాను. నా లోపల క్రియేటివిటీ వచ్చింది. నేను చేశాను. అండ్ కొన్ని వేరే వాళ్ళు చేయలేకపోవడం వల్ల నేను చేయాల్సొచ్చింది. ఇప్పుడు మన ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ గారు అదే చెప్పారంట. నోబెల్ ప్రైజ్ వచ్చేటప్పుడు స్పీచ్‌లో చెప్పారంట, మీకు ఎలా నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకుంటే ఆయన స్పీచ్‌లో చెప్పారంట, నాకు నేను చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. మీరు హ్యాండ్ ఇచ్చిన దాని వల్ల నేనే అన్ని చేయాల్సొచ్చింది. అందుకే నాకు ఈరోజు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఒక్కొక్కసారి మనకి హ్యాండ్ ఇచ్చే వాళ్ళు కూడా ఒక బ్లెస్సింగే. సో నాకు ఈ సినిమాలో కూడా కొంచెం అనేది అలాగే జరిగింది. నా వేకెంట్ హౌస్ టైంలో నేను కొన్ని వేరే వాళ్ళకి మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారేమో, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారేమో అని అనుకున్నా. నాకు రాదేమో, నాకిన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తే నేను సేఫ్ అయిపోతాను అన్నట్టుగా ఆఫర్ చేశాను. వాళ్ళు ఫస్ట్ చేస్తానన్నారు, తర్వాత అన్నారు, అన్నారు, నేను చేయలేను, నాకు అది కావాలి, నాకు సో అలా అన్ని అయ్యేసరికి నేను అనుకున్నా, ఇన్ని అవసరమా నాకు, నేనే చేయొచ్చు కదా. సో కొందరు నన్ను పుష్ చేశారు. దే ఫ్రస్ట్రేటెడ్ మీ, దే పుష్డ్ మీ అండ్ మేడ్ మీ డూ ఇట్. లుకింగ్ బ్యాక్ ఈ రోజు చూస్తే ఎస్తర్ గారు 9 డిపార్ట్మెంట్స్ చేశారు, ఇన్ని పనులు ఒక్కరే చేశారంటే చూసే వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హెల్ప్ మీ. టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్. సో హ్యాండ్ ఇచ్చే వాళ్ళు కూడా, మమ్మల్ని నెగటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా, మాకు కింద పరిచయాలని ప్రయత్నించే వాళ్ళు కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే బ్లెస్సింగే. సూపర్. మీతో మాట్లాడుతుంటే మాకు పాజిటివ్ ఎనర్జీ ఎలా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. రైట్, ఇంకొక టీజర్ నెక్స్ట్ వచ్చే ఫిలింతో ఒకటి చూడడం జరిగింది. దాంట్లో మీరు అవుట్ అండ్ అవుట్ మోడర్న్ డ్రెస్, కోట్ అండ్ జాకెట్ వేసుకుని ఒక సిఐడి ఆఫీసర్ మూవ్ వచ్చింది. సో అంటే అదొక డిఫరెంట్ జోనర్. ఇప్పటిదాకా నాకు తెలిసి మీరు చేయని ఒక జోనర్ అది. సో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఏదో ఒక క్రైమ్ జరిగింది, యు ఆర్ ద ఇన్వెస్టిగేషన్. సో ఆ కథ చెప్తున్నప్పుడు అది ఎలా అనిపించింది అండ్ హౌ యూ ఫెల్ట్ టు డూయింగ్ దట్ క్యారెక్టర్? What I like the most about my journey is it is the same people I am working with. అంటే ఎక్కడో ఒక చోట కనెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరితో. సో టెనెంట్ మూవీ డైరెక్టర్ గారు నాకు 1000 అబద్ధాలు టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంట. ఐఎమ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ హీరోయిన్స్ అంట. కలిసి పనిచేయాలి, కానీ అప్పుడు తను డైరెక్షన్లో లేరు, డైరెక్టర్ ఎప్పుడో ఒక రోజు చేస్తారనేది తెలుసో లేదా నాకు తెలియదు. సో నాకు కలిసి ఫస్ట్ చెప్పింది, మీకు నేను 1000 అబద్ధాల నుంచి ఫాలో అవుతున్నానండి, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను అనుకున్నాను ఎప్పుడో చేసిన సినిమా, అది గుర్తుండిపోవడమే గ్రేట్. గుర్తుండిపోయిందా, మీకు గుర్తుందా అసలు అంటే, అవునండి నాకు మీరంటే చాలా ఇష్టం, మీ అన్ని వర్క్స్ నేను ఫాలో అవుతుంటాను అవన్నీ చెప్పారు. తర్వాత సో అతను నన్ను అప్పటి నుంచి చూసినందుకు అతనికి ఖచ్చితంగా తెలుసు నా కోసం ఏం రాయొచ్చు, ఏం రాయొద్దు. సో తను నా క్యారెక్టర్ నా కోసమే క్రియేట్ చేసి తీసుకొచ్చారు. ఇది మీరే చేయాలి, నేను ప్రతిదీ ఊహించుకున్నాను. హెయిర్ స్టైల్, కలర్స్, కళ్ళద్దాలు, ప్రతి ఒక్కటి హీ హ్యాడ్ ప్లాన్డ్. ఐ లవ్డ్ దట్ సో మచ్ బికాస్ ఏదో ఒక అమ్మాయి చేయాలి, ఒక్క అమ్మాయి ఎవరో ఉంటే చాలు. ఎంతో సినిమాలకు అలా ఉంటుంది. లాస్ట్ 2 days 1 week వరకు హీరోయిన్ వెతుకుతుంటారు, అంటే ఒక అమ్మాయి కావాలని రాసుంటారు, ఇదే అమ్మాయి కావాలని రాసుండరు. కానీ ఒక కథ ఒక్కరినే మైండ్లో పెట్టి ఈమె కోసం రాస్తున్నానని రాస్తే అది వేరేలా ఉంటుంది. సో అది ఈ సినిమాలో నాకు కనిపించింది. నా కోసం రాసిన సినిమా, నా కోసం రాసిన సబ్జెక్ట్, క్యారెక్టర్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు దాకా చేయలేనిది ఫస్ట్ టైం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో ఆ ప్రాసెస్ చేయడం, ప్రతి షార్ట్కి తను డీటెయిలింగ్గా నన్ను ఆల్రెడీ హీ హాజ్ ఇమాజిన్డ్ మీ. అతను నన్ను హీ హాజ్ వాచ్డ్ ద ఫిల్మ్, మనం ఆ సినిమాలో చేయాలి, తన కళ్ళలో ఉన్న సినిమాలో మనం చేయాలి. ఇట్ వాజ్ నైస్. ఒక ఇంకో స్టైల్ ఆఫ్ డైరెక్షన్, ఇంకో స్టైల్ ఆఫ్ వర్క్ విత్ అనదర్ న్యూ పర్సన్ వాజ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఎంజాయింగ్ నాట్ జస్ట్ హిమ్, ఇప్పుడు వేరే డైరెక్టర్స్ వేరే అలాంటివి తీసుకొస్తున్నారు ఛాలెంజెస్. ప్రతిదీ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాను. హౌ ఇంటెన్స్ యువర్ క్యారెక్టర్ విల్ బి ఇన్ దట్? Very intense and multi-layered. There are layers. There is ruggedness, there is emotion. So it is a multi-layered character which is very nice. మాకు అదే ఈ 4 మూవీస్ చూసుకుందాం. 6 సంస్కార్ కాలనీ అదొక ఇంటెన్సిటీ ఉంటుంది, మాయా ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఐరావతం ఒక ఇంటెన్సిటీ, అండ్ ఇప్పుడు టెనెట్ ఒక ఇంటెన్స్. అంటే ఆల్ దీస్ ఆర్ ఇంటెన్స్ బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ అండి?
Pratidi, everyone is it because everything is a favorite because they're all different in their own way. They are showing one person can have all dimensions, but then each person can have different characteristics, and they're all different. సంస్కార్ కాలనీకి ఉన్న అమ్మాయికి డైమెన్షన్సే వేరు. అవును. బాడీ లాంగ్వేజ్ నుంచి సారీలే వేసుకుంటుంది, కానీ ఇప్పుడు నేను చేసే ప్రతి క్యారెక్టర్లో సారీ వేసుకున్న క్యారెక్టరే ఉంటుంది. మాక్సిమం నేను సారీలో బాగా అనిపిస్తాననే ఫీలింగ్స్ అందరూ సారీసే ఇస్తున్నారు. కానీ ఆ సారీస్ వేసుకున్న పద్ధతి దగ్గర నుంచి వాకింగ్, బిహేవియర్, టోన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, రెడీ అయ్యే విధానం ప్రతిదీ వేరు. నెక్స్ట్ ఇప్పుడు రెక్కీలో చూసిన, రెక్కీలో కూడా ఇట్స్ సారీనే, పల్లెటూరు అమ్మాయే, రాయలసీమ అమ్మాయే, బట్ షీ హ్యాస్ సంథింగ్ అనదర్ ఫ్యాక్టర్ విత్ ఇన్ హర్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ సంస్కార్ కాలనీ. ఇప్పుడు ఇది ఐరావతంలో కూడా అనదర్ డైమెన్షన్. మాయా సేమ్ దట్ వే, సారీనే వేసుకున్నది మీకు అమ్మాయి ఎస్తరే అని అనిపిస్తుంది అంతే. అయినా సినిమా చూసేటప్పుడు అనదర్ డైమెన్షన్ ఆఫ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ నాట్ హూ ఇస్ నాట్ ఎనీ ఆఫ్ ఇట్, ఇంకో కొత్త అమ్మాయి అది. రైట్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, what is the clear cut definition of love according to Esther? I think love is all emotions put together and a little more. Ante I will not say love is only good things. Love is everything. Love is your plus, minus, good, bad, strength, weakness, everything. You have to put it all together and add some respect to it. The moment you respect the goodness in a person, badness in a person, weakness in a person, annitini respect cheyagalagali, then it becomes love. Normally when you love someone, you only see the good. She's so pretty, she's so well mannered, she walks so well, she talks so well, and you just fall in love with that part and you respect it, you respect the good. Bad ni manam despise chestam. Bad anagane ayyo ippudu లావ్ అయిపోయింది, నల్లగా ఉందా నల్లగా అయిపోయింది, కోపం చాలా ఎక్కువ కోపం, దాన్ని మనం నెగిటివ్ షేడ్లో చూస్తాము. ఆ మైనస్ని కూడా రెస్పెక్ట్ చేయగలగాలి. ఓకే, ఈ మనిషికి ఇది ఇది లేకపోతే ఇష్టం ఉండదు, అది ఒక ఫ్యాక్ట్లో తీసుకోండి. యూ విల్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ ఇట్. సో వెన్ యూ రెస్పెక్ట్ ఇట్ దట్ దిస్ పర్సన్ హ్యాస్ బౌండరీస్, దిస్ పర్సన్ డిస్లైక్స్ దీస్ థింగ్స్, దిస్ పర్సన్ ఈస్ లైక్ దిస్ వెన్ షీ గెట్స్ యాంగ్రీ ఆర్ లైక్ దట్ వెన్ షీ ఈస్ సాడ్. సో వెన్ యూ accept the whole person as a package and then be able to respect it at all times. అదే అంటారు కదా, ఒక మనిషి మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నారా లేదా అనేది తెలుస్తుందంటే కోపంలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయకుండా మాట్లాడగలిగితే అది లవ్. సూపర్. ఎందుకంటే కంఫర్ట్లో, కన్వీనియన్స్లో ఎవ్రీబడి లవ్స్ ఎవ్రీబడి. ఏముంది, వీ కెన్ లవ్ ఎవ్రీబడి. కష్టంలో ఉన్నప్పుడు అండ్ కోపంలో ఉన్నప్పుడు, ఈగో మీద వచ్చేటప్పుడు కూడా ఇంకొకరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడగలిగితే మాత్రమే అది ప్రేమ. రైట్. సో ఎస్తర్ గారికి ఇప్పుడు ఇలాంటి సిన్సియర్ ఎఫర్ట్ ఉన్న ఒక లవ్ ప్రపోజల్ వస్తే వాట్ షీ విల్ డు? ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్. I will consider because I think every person needs consideration. ఒక్క ఛాన్స్, ఒక ఆపర్చునిటీ అయితే యూ కెనాట్ జడ్జ్ ఇలా జస్ట్ చూసి నువ్వు మంచోడు చెట్టు నువ్వు కావాలి నువ్వు వద్దని చెప్పలేవు. ఇఫ్ అ పర్సన్ రియలీ వాంట్స్ మీ టు నో హిమ్, I will give it a chance. I will definitely. When, how, I don't know. ఇప్పుడు నాకున్న పరిస్థితిలో, నాకున్న సిచ్యువేషన్స్లో, వర్క్స్ అవన్నీ నేను ఈ రోజు వేస్తాను రేపు వేస్తానని చెప్పలేను. బట్ డెఫినెట్లీ లైఫ్లో ఒక్కసారి ఐ విల్ గివ్ ఇట్ అ ఛాన్స్. ఐ విల్ మీట్ దట్ పర్సన్, ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ పర్సన్. అది సూపర్ఫిషియల్గా లెవెల్ 1లో నాకు నచ్చితేనే ముందుకెళ్తుంది, నచ్చకపోతే సారీ, ఐట్స్ నాట్ గోయింగ్ ఆన్. దట్స్ ఆల్. చాలా క్లియర్ కట్గా ఉన్నారు. సో జెన్యూన్గా, హార్ట్ఫుల్గా ఇందాక చెప్పినట్టుగా లవ్ ప్రపోజల్ ఉంటే గెట్ రెడీ. అండ్ నేను కూడా ట్రైల్ వేసుకుంటాను బికాజ్ ఐఎమ్ జెన్యూన్. అంటే నా వరకు మేడంకి ఎలా అనిపిస్తే అయ్యో. రైట్. సో కమింగ్ టు మాయా, మ్యూజిక్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ఎవ్రీ మూవీ ప్రెసెంట్ జనరేషన్లో. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండ్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? అండ్ యాజ్ ఎ మ్యూజిక్ పర్సన్ యూ విల్ బి నోయింగ్ అబౌట్ ఇట్ మోర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ డెబ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతో మంది చాలా సినిమాల్లో అసిస్టెంట్గా ఇంకేదో వేరే వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేసినా ఫైనల్గా వాళ్ళ చేతిలో షిప్ వచ్చేసరికి మునిగిపోతుంది. షిప్ దే కెనాట్ నరేట్ ఆర్ ఈవెన్ మేక్ అ సింపుల్ ఫిల్మ్. బట్ ఈ ఒక్క టీం ఎప్పుడు ఎవరితో పని చేయకుండా, ఎవరిని అసిస్ట్ చేయకుండా, ఇండస్ట్రీలోనే లేకుండా డైరెక్ట్ వచ్చి ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. అండ్ దే మేడ్ అ డీసెంట్ జాబ్. డెఫినెట్లీ దే మేడ్ అ డీసెంట్ జాబ్. ఇన్ దాట్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్తో ఇంత చిన్నగా కుర్రోడ్లా ఉన్నాడు, మీరు చూసుంటారు, చిన్న అబ్బాయి. ఒక ఫస్ట్ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం ఇస్ రియల్లీ అప్రిషియేటబుల్. ఐ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ ఇట్. మీరు ఎవరికి ఇది ఫస్ట్ సినిమా అనిపించదు, అట్లీస్ట్ ఎవరితోనైనా వర్క్ చేస్తుంటాం అనిపిస్తుంది, కానీ చేయలేదు. సో అది 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 తెలిసాక మీకు సినిమా మీద ఇంకా రెస్పెక్ట్ వస్తుంది. దట్ ఓకే, అందరూ ఫస్ట్ టైం ఫీల్డ్కి వచ్చి సినిమా చేశారనేది. చాలా మంది డెబ్యూ అంటారు, బట్ దోస్ డెబ్యూటాంట్స్ హ్యావ్ వర్క్డ్. ఒక 10 సంవత్సరాలు వేరే డైరెక్టర్తో పనిచేసి ఉంటారు, లేదా ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉంటారు.
వీళ్ళు ఫీల్డ్ లోనే లేని అబ్బాయిలు. సో Hmm. మ్యూజిక్ ఆల్సో ఇస్ వెరీ రిఫ్రెషింగ్, వెరీ ఫ్రెష్. రెండు ఈ కొత్త టీమ్స్ తో వర్క్ చేయడంలో రెండు థింగ్స్ ఉంటాయి. ఒకటి దట్ దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, అండ్ ద ప్లస్ ఇస్ ఆల్సో దట్ దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ రెఫరెన్స్. ఏది చేసినా వాళ్ళకి ఇదే చెయ్యాలా అనేది మైండ్లో లేదు, ఎందుకంటే ఎవరితో చేయలేదు కదా, వాళ్ళు చేసిందే కరెక్ట్. సో ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది, దానికి ఇది చేస్తే తప్పేమో అనే ఫియర్ లేదు. సో ఆ మ్యూజిక్లో, మేకింగ్లో, అన్నిటిలో ఇది ఇలా చేద్దాంరా, ఇలా చేస్తే చేద్దాంరా అంతే, ఇలా చెయ్యొద్దేమో అని ఎవరు అన్నారు, ఎవరికి తెలియదు చెయ్యొద్దు అనేది. సో ఆ చెయ్యొద్దు అనేది తెలియకుండా చేసిన దాని వల్ల మీకు ఒక రిఫ్రెషింగ్ టేక్ ఆన్ ఎవ్రీథింగ్ యూ విల్ బి ఏబుల్ టు సీ. యాజ్ యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం, ఎందుకంటే మోస్ట్లీ చాలా మంది వచ్చేది ఎస్తర్ ఉన్నారు అనే థియేటర్కి వస్తారు. అవును. సో డైరెక్టర్ మొత్తం అందరూ కొత్త వాళ్ళే అంటున్నారు, ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ ఆర్ Yes. కంప్లీట్లీ న్యూ. Yes. సో యాజ్ ఎ సీనియర్ పర్సన్, నాట్ సీనియర్ యాక్టర్ ఆర్ సంథింగ్ ఐఎమ్ సేయింగ్, Yes. యాజ్ ఎ సీనియర్ పర్సన్ హూ నోస్ అబౌట్ ఆల్ ద క్రాఫ్ట్స్, Yes. మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా, ఏమైనా చేంజెస్లో కానీ వాటిలో కానీ? లేదు, నేను చేయలేదు. బికాజ్ అలా చేయడం నాకు నార్మల్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు లైసెన్స్ ఉంది, బట్ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే నా మమ్మీ నువ్వు ఇండిపెండెంట్గా డ్రైవ్ చేయాలి అని చెప్పి నా పక్కనే కూర్చుంటారు. స్టార్ట్ చేయగానే బ్రేక్ వేయి, బ్రేక్ వేయి, నేను ఉండు ఫస్ట్ బండి స్టార్ట్ చేస్తానంటే నా ఒక్క కాలు బ్రేక్ మీద ఎప్పుడూ ఉండాలి అంటారు. సో వాళ్ళ జాగ్రత్త, ఎందుకంటే ఆమెకి తెలుసు, సో ఆమె చెప్తుంది. కానీ అలా చెప్పడం వల్ల నాకు నర్వ్స్ ఎంత టైట్ అయిపోతాయంటే నాకు ఉన్న ధైర్యం కూడా పోయి నేను అమ్మ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్. Yes, So, obviously తెలుసు ఉంటుంది. కదా? Yes, So yes. as a person with experience, with all this experience, I decided not to interfere. చేసుకొని, Super. even if it is a bad film, let them do it and then realize అరే ఇది ఇలా చేయాల్సిందిరా అని వాళ్ళకి అనిపించాలి. సో అలా లెట్ దెమ్ ఫైండ్ దర్ ఓన్ రూట్. మేబీ నాదే రూట్ కరెక్ట్ అని ఎవరు చెప్పారు, ఇంకొకరిదే రూట్ కరెక్ట్ అని ఎవరు చెప్పారు? నాకు ఇది వర్కౌట్ అవుతుంది, అది మీకు కూడా వర్కౌట్ అవ్వాలని లేదు. లేదు, yes. You can make your own mistakes, you can learn in your own way. So I shouldn't be interfering in your journey. Life మీది వేరు, నాది వేరు. సో మీ లైఫ్ మీరు మీ మిస్టేక్స్ చేస్తూనే నేర్చుకోవాలి. సో వాళ్ళు ఇలా చేయండి అని చెప్తే నేను చేస్తాను, చేశాక చూస్తారు అరే బాగాలేదే, వద్దు మేడం అలా చేయండి చేసుకొని. సో అలా చేశాక వాళ్ళకే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ దిస్ హ్యాపీనెస్ దట్ ఐ మేడ్ దిస్ డిసిజన్. తప్పే అయినా అది నా తప్పురా, నేనే చేసింది అనే చేసే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళ మీద వస్తుంది. ఇంకొకరు చేసి మంచిదే అయినా కూడా ఆ క్రెడిట్ పూర్తిగా తీసుకోలేరు. ఆమె చెప్పింది కాబట్టి అది విని చేశాను అంతే, నాదేం కాదు అనిపిస్తుంది. వాళ్ళే చేస్తే మంచిదైనా చెడు అయినా దాంట్లో ఒక ఆనందం ఉంది. సో ఐ జస్ట్ లెట్ దెమ్ బి. సో మీరు చాలా రోల్స్ చేసేసారు, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ టచ్ చేశారు. బట్ ప్రతి మనిషికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. ఐదర్ ఇట్ మైట్ బి హర్రర్ చేసేసారు, థ్రిల్లర్ చేశారు, డ్రామా, ఆర్ సంథింగ్ లైక్ గ్రాండియర్నెస్, ఆర్ సంథింగ్ లైక్ కింగ్ ఆర్ క్వీన్స్, లేదంటే మన పాస్ట్ ప్యాట్రియాటిక్, సమ్ అదర్. ఒక డ్రీమ్ రోల్ ఏదన్నా వేస్తారు చేయాలి, నేను వచ్చిన ఫీల్డ్కి నాకు సాటిస్ఫాక్షన్, ఈ రోల్ చేస్తే మిగతా ఎన్ని చేసినా చేసుకుంటాను, యూ వాంట్ స్టాప్. But one dream role particularly, if you want to say. Not really. I don't have one dream role. I have a dream situation. Like I look at my career or my life as a journey. So I want to grow. I want to grow in a way where I will do, not in terms of budget-wise bigger films. I will do something, a path which has not been taken before. Oka kotta route in terms of roles. I should be able to, as men have been able to do various kinds of roles. Our liberty, our opening, our saturation variki ochindi. We have seen men from before black and white time నుంచి ఇప్పుడు దాకా హరిశ్చంద్రుడు నుంచి దేవుడు రోల్ నుంచి మీరు చెప్పిన పేట్రియాటిక్ రోల్స్ నుంచి we have seen all kinds of heroes, including all age groups కూడా. all age groups, size, height, personality ఎలా ఉన్నా వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళ ఏజెస్ ని మించిన తర్వాత కూడా we have still, like we will not say that a hero is only hero till 30 or 40 or 50. We have seen heroes who are still heroes in their 70s and 80s. We are seeing heroes of all shapes, sizes, weights. బట్ అమ్మాయిల్ని మనం ఓన్లీ హీరోయిన్ లేదా స్క్రీన్ మీద ఎప్పుడు దాకా అంటే ఒక షెల్ఫ్ లైఫ్ అనే పేరు పెట్టుకున్నాము. సో ఒక అమ్మాయి 25 to 30 లోపు హీరోయిన్, 30 కూడా లేదు, 27, 28 వరకు హీరోయిన్. తర్వాత ఓకే ఒకటే క్యారెక్టర్ రోల్స్ చేయాలి, లేదా పెళ్ళి అయిపోయాక అయితే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి. సో అమ్మాయిల్ని మనం ఇంకా అమ్మాయి స్టోరీస్ ఎక్కువగా చూడలేదు. వీ హ్యావ్ నాట్ సీన్ విమెన్ ఇన్ ఆల్ ద రోల్స్. దెర్ ఆర్ సో మెనీ విమెన్ స్టోరీస్ దట్ హ్యావ్ టు బి టోల్డ్. దెర్ ఆర్ సో మెనీ విమెన్ రోల్స్ దట్ హ్యావ్ టు బి సీన్. అమ్మాయిలు ఒక చిన్న పని మనిషి రోలే అయినా చూడలేదు. ఇప్పుడు మన విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనా రోల్ ఉంది లాస్ట్ కి, పని మనిషి రోల్.
కానీ చూడలేదు ఎవరు. ఇది ఫస్ట్ టైం వి సా దట్ వన్ సర్వెంట్ హూ బికమ్స్ ఏజెంట్ టీనా అండ్ ఫైట్స్. సో నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. సో అంత చిన్నది కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా అలాంటి స్టోరీ మనం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరు వినలేదు. సో మనం మీరు చెప్పినట్టు మాక్సిమం రూల్ డ్రీమ్ రోల్ అంటే వీఆర్ సేయింగ్ క్వీన్. I want to do which is not imaginary, which is amongst us, it is with us. All the roles that I'm playing are not imaginary roles. Yes. They are our real life characters. They are with us and there is a heroine inside them. సో ఒక అమ్మలో హీరోయిన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఒక చాలా నచ్చింది ఇంకో సినిమా అంటే జయ జయ హే, మలయాళంలో ఒక హౌస్ వైఫ్ సొసైటీ ప్రెషర్లో పెళ్లి చేసుకుంటుంది. అంటే మనం ఎందుకు అమ్మాయి అంటే ఒక హీరోయిన్ అంటే మిడిల్ వేసుకుని స్లిమ్గా ఉండి 25 లోపు కాలేజ్కి వెళ్ళే అమ్మాయి మాత్రమే హీరోయిన్ అని ఎవరు చెప్పారు? ఎవరో ఒకరు అనుకున్నారు, రాశారు అండ్ అది వర్కౌట్ అయింది కాబట్టి అలాగే వచ్చింది. అంతేగాని హీరోయిన్ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఉండకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ అనేది ఒక జెండర్ వర్డ్, అది జెండర్ బేసిక్ వర్డ్. ఎందుకంటే యాక్టర్స్ అని చెప్పేటప్పుడు సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఇస్ డ్రామాలో హీరోయిన్ వేషాలు కూడా అబ్బాయిలు వేసుకునేవారు. ఒక 80s దాకా 90s దాకా అమ్మాయిల్ని డ్రామాకి పంపించేవారు కాదు కాబట్టి ఎంతోసారి హీరోయిన్ అబ్బాయిలు అయ్యేవారు. సో హీరో అండ్ హీరోయిన్ అమ్మాయి చెయ్యాలి, హీరో అబ్బాయి అవ్వాలని కూడా లేదు యాక్చువల్లీ. ఒక హీరోయిన్ వేషం అబ్బాయి వేసుకోవచ్చు, అయితే హీరో వేషం అమ్మాయి కూడా వేసుకోవచ్చు. So I want these things to happen. That is my dream role, to open that gate of mind. Brain gates ఉన్నాయి, అందరికి బ్రెయిన్ కి లాక్లు పడి ఉన్నాయి. ఆ లాక్ కి మళ్ళీ రస్ట్ అయి ఉంది, కుప్ప పట్టేసింది. సో అది క్లీన్ అయిపోయి థాట్ ప్రాసెస్ ఓపెన్ అవ్వాలి. దట్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్ ఆర్ అ కిడ్ ఎనీబడి కెన్ బి అ హీరో యాజ్ లాంగ్ యాజ్ ద స్టోరీ ఈజ్ అబౌట్ దెమ్. ఆ కథ వాళ్ళ గురించి అయితే, ఆ స్టోరీకి ఆ దమ్ముంటే, ఆ యాక్టర్కి ఆ దమ్ముంటే ఎవరు ఏ రోల్ అయినా చేయొచ్చు. అబ్బాయిలు అమ్మాయిల వేషాలు వేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిల వేషాలు వేసుకోవచ్చు. అబ్బాయిలే హీరో అవ్వాలని లేదు, అమ్మాయిలే హీరోయిన్ అవ్వాలని లేదు, 25 years లోపే హీరోయిన్ అవ్వాలని లేదు, రాణి అవుతే మాత్రమే హీరోయిన్ కాదు. ప్రతిదీ చేస్తే కూడా ఆ స్క్రిప్ట్ని బట్టి, ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఒక ఆర్టిస్ట్ని గేజ్ చేయాలి. ఇలాంటి థింగ్స్ నా జర్నీలో, నా కెరియర్లో నేను కూడా ప్రూవ్ చేయాలని నాకు కూడా తెలియదు. ఐఎమ్ డిస్కవరింగ్, దిస్ ఇస్ మై థాట్. డిస్కవర్ చేయగలగాలనేది నా ప్రయత్నం. రైట్. సో ఎస్తర్ గారు ఫైనల్ గా ఒక పాట పాడేస్తే అంటే ఒకటే పాటని చూస్ దట్ వన్ సాంగ్ విచ్ యూ కెన్ సింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అయ్యో, అది నాట్ పాసిబుల్ బికాజ్ లిరిక్స్ సేమ్ ఉండదు కదా. ఐ కెన్ సింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ బట్ ఐ కాంట్ సింగ్ వన్ సాంగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. తెలుగులో ఎప్పుడూ పాడమంటే నేను ఒకటే పాడుతుంటాను, కానీ ఈసారి ఇంకో కొత్త పాట పాడాలనుకుంటున్నాను. ఉండిపోరాతే గుండె నీదేలే, అత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే, ఉండిపోరాతే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. సూపర్ సూపర్ సూపర్. సో ఫైనల్ గా మాయ ఇస్ రిలీజింగ్ ఆన్ 15th. సో మాయ గురించి ఒకసారి ఆడియన్స్ కి మీ మాటల్లో. ఆల్రెడీ చాలా మాట్లాడుకున్నాము. సో ఇదే March 15th వచ్చే ఫ్రైడే మీ ముందుకు రాబోతుంది మాయ, మీ దగ్గరున్న థియేటర్స్కి. సో ప్లీజ్ రండి సినిమాకి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహం, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను ఒక కొత్త షేడ్లో కనిపించబోతున్నాను, ఒక కొత్త రోల్ ప్లే చేశాను, అది మీరు చూడాలి. అది కాకుండా చాలా మంది డెబ్యూ చేస్తున్నారు, ఎంతో మందిది లైఫ్ది ఫస్ట్ అడుగు ఇది, డెబ్యూ ఇది. సో ఈ డెబ్యూకి మీకు తెలుసుంటుంది ఫస్ట్ స్టెప్ అనేది ఎంత క్రిటికల్. సో అప్పుడు ఆ మ్యాక్సిమం సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఒక్కరి డెబ్యూకేనే చాలా కావాల్సి ఉంటుంది, ఒక 10 మంది డెబ్యూ ఇది. సో దానికి ఖచ్చితంగా మీరు ఇంకెంతో సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ March 15th థియేటర్స్కి రండి, మీ ప్రేమ, మీ సపోర్ట్ చూపించండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సపోర్ట్ చూపిస్తూ మాయలో పడిపోతుండండి. సో March 15th మాయ ఇస్ గోయింగ్ టు రిలీజ్ అండ్ వీ ఆల్ లవ్ యూ ఎస్తర్ గారు అండ్ లవ్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.